హాయ్ యస్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కల్కి సినిమా రిలీజ్ అయింది, పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. కాబట్టి మొన్న మాట్లాడుకున్నట్టుగానే ఫస్ట్ డే కలెక్షన్ బ్రేక్ చేసిందా, మరి ఒకవేళ బ్రేక్ చేస్తుంటే ఎంతవరకు ఎన్ని అమౌంట్లు కలెక్షన్ చేసింది అనే అంశాల మీద, అదేవిధంగా ఈ సండే వరకు ఎంత రాబట్టి వచ్చిన అంశాల మీద మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా ఫిలిం క్రిటిక్ హేమసుందర్ గారు. ఆయన అడిగే విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కల్కి సినిమా ఫస్ట్ డే రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో మనం మొన్న మాట్లాడుకున్నాం కదా, RRR కానీ బాహుబలి కానీ ఇవన్నీ సినిమాల్ని బ్రేక్ చేసే అవకాశం ఉందంటారా? RRR అయితే 223 కోట్లు కలెక్ట్ చేసింది ఫస్ట్ డే. కాబట్టి ఖచ్చితంగా ఆ RRR కలెక్షన్ బ్రేక్ చేసే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. ఎందుకంటే థియేటర్ల సంఖ్య పరంగా చూసుకుంటే RRR కన్నా కొంత తక్కువే అయినా 8,500 థియేటర్లు రిలీజ్ అయింది ఓవరాల్గా. అదైతే 11,000 థియేటర్లు రిలీజ్ అయింది. కానీ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే రేట్లు కూడా పెంచి ఉన్నాయి. కాబట్టి అంటే ఈ రెండు రాష్ట్రాల్లోని రేట్లు అక్కడ ఓవరాల్గా మనం చూసుకున్నా కానీ నేను అనుకోవటం ఏంటంటే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే రికార్డ్ బ్రేక్ అయ్యే అవకాశం అయితే 100% ఉంది. ఎంత రావచ్చు అంటారు ఈ రోజు కలెక్షన్? అంటే అఫీషియల్గా ఫిగర్ ఇంకా ఈరోజు వాళ్ళు చెప్పలేదు, కానీ నేను అనుకోవడం కనీసం 223 కోట్లు బాగా RRRకి ఉంది. కాబట్టి 250 కోట్లు ఈజీగా వచ్చేస్తుంది. మరి మొన్న మీరు 300 కోట్ల వరకు వస్తాయని అన్నారు. నేను అనుకున్నా 300 కోట్ల దాకా వచ్చే అవకాశం ఉందనుకున్నాను నేను. ఎందుకంటే షోలు కూడా ఎక్కువ పడినాయి కాబట్టి. అంటే క్లారిటీగా చూసుకుంటే నేను అనుకోవడం 250 నుంచి 300 దాకా ఉండొచ్చు అనుకుంటున్నాను. థియేటర్ సంఖ్య కొంత తక్కువ ఉంది కాబట్టి ఏమన్నా తగ్గొచ్చేమో అనేది. కాకపోతే జనరల్గా అప్పుడు థియేటర్ లాగా వేసి ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా 200 కోట్లు దాటేది, ఖచ్చితంగా దాటేది. అవన్నీ 12,000 థియేటర్లు, ఇది కేవలం 8,000 చిల్లర థియేటర్లు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఓవర్సీస్ మార్కెట్లో కూడా రికార్డు బ్రేక్ చేసింది. RRR పేరుతో ఉన్న రికార్డుని, ఇది $3.5 మిలియన్ వీడి ఈ సినిమా $3.5 మిలియన్ ఈ సినిమా కొల్లగొట్టింది. కాబట్టి ఖచ్చితంగా నార్త్ అమెరికాలో కూడా ఈ సినిమా ఒక కొత్త రికార్డుని క్రియేట్ చేసిందని చెప్పాలి, అది కలెక్షన్స్ పరంగా. ఓకే, ఐ థింక్ ఈ సండే వరకు అయితే వరుసగా సాటర్డే సండే వీకెండ్ ఎలాగో ఈరోజు అయిపోయింది. రేపు ఈ రోజు 250 అనుకుందాము, రేపు ఫ్రైడే శుక్రవారం నాడు అదొక 200 కోట్లు అనుకుందాం. శనివారం 200 కోట్లు, ఆదివారం 200 కోట్లు, 3 రోజులు 6 ప్లస్ ఈ 250 6 ప్లస్ 800 కోట్లు ఇక్కడే కనపడుతుంది. అంటే నేను అనుకోవటం 500 కోట్లు షేరు అయితే ఖచ్చితంగా ఆదివారానికి అయితే వచ్చేస్తుంది వీళ్ళు. నేను అనుకోవడం ఏంటంటే ఈ ఖచ్చితంగా ఈ సినిమా లాంగ్ రన్లో ఖచ్చితంగా ఇది బాగా ఆడే ఆ సినిమానే, అనుమానమే లేదు. టాక్ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఈజీగా బాహుబలి రికార్డులు నేను అయితే దాటుతుందని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మార్వెల్ వాళ్ళ సినిమాలకి ఏమాత్రం తీసిపోకుండా ఆ క్వాలిటీతో ఒక మన ఇతిహాసాలను బేస్ చేసుకుని తయారు చేసిన కథతో నాగాశ్విన్ సక్సెస్ అయ్యాడంటే ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుందని అనుకుంటున్నాను నేనైతే. అంటే ఇప్పుడు ఈ 4 రోజులు లెక్క చూస్తే 800 కోట్లు, అంటే ఇది మనం 1000 కోట్ల బడ్జెట్ అనుకున్నారు కాబట్టి 800 కోట్ల గ్రాస్. షేర్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా 500 కోట్ల షేర్ అయితే కంపల్సరీగా వచ్చేస్తుంది. దీనికి బడ్జెట్ ఎంత పెట్టుంటారంటారు? బడ్జెట్ వాళ్ళు 600 కోట్లు అంటున్నారు. మరి ఓటీటీ రైట్స్ ఉంటాయి, శాటిలైట్ రైట్స్ ఉంటాయి కదా, అవి ఎవరికి ఇద్దాం? అవన్నీ ఉంటాయి కదా. ఓటీటీ రైట్స్ 200 కోట్లు చెప్తున్నారు, మరి శాటిలైట్ రైట్స్ ఉంటాయి. ఆ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా వైజయంతి బ్యానర్కి ఒక ఆ సినిమాల చరిత్రలోనే వైజయంతి బ్యానర్లో వచ్చే సినిమాలే కాకుండా నేను అనుకోవటం ఏంటంటే ఇండియన్ సినిమాలోనే బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అని మనం అనుకుంటూ ఉంటాం. కల్కికి ముందు, కల్కికి తర్వాత అని మాట్లాడుకునేలాగానే సినిమా అయితే ఉంది. ఇంకో చెప్పాలంటే బాహుబలికి కొంత డివైడ్ టాక్ వచ్చింది ఫస్ట్ డే. బాహుబలి ఫస్ట్ పార్ట్కి డివైడ్ టాక్ వచ్చింది. మీరు వెబ్సైట్లో చూసుకున్న రేటింగ్ల పరంగా చూసుకుంటే ఇవాళ ఈ సినిమాకి ఇచ్చిన రేటింగు వాటికి ఇవ్వలేదు, బాహుబలికి ఇవ్వలేదు. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళిపోయి బాహుబలికి ఏ వెబ్సైట్ ఎంత రేటింగ్ ఇచ్చినా చూడండి, తెలిసిపోతుంది. ఈ సినిమాకి అయితే ఫస్ట్ డేనే ఒక పాజిటివ్ టాక్తోనే రివ్యూలన్నీ వచ్చేసినాయి. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే అసలు కొన్ని సన్నివేశాలు దీంట్లో గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా గాంధీయం విషయంలో కానీ, అలాగే భైరవ వాడిన ఒక కర్ర ఆయుధం, మన అశ్వత్థామ వచ్చిన కర్రతో సంబంధించిన సన్నివేశం కానీ, అలాగే మరి మహాభారతంలో ఒక సన్నివేశం కానీ, అలాగే ఫైట్స్ కానీ, ఇవన్నీ చూస్తే ఒక సక్సెస్ అయ్యడం. ఎమోషన్ కొంత మిస్ అయినట్టు అనిపించినా కానీ, అంటే రాజమౌళి సినిమాల్లో కొంత ఎమోషన్ ప్లస్ అవుతుంది, ఇందులో ఎమోషన్ కొంత మైనస్ అయినా కానీ, పాటల్లో కొంత మైనస్ అయినా కానీ, ఉన్న 2 పాటల్లో కూడా క్లిక్ అవ్వాలి. ప్లస్ మ్యూజిక్ అనేది ఒక మైనస్ అయింది. ఆ విషయంలో కొంత వీళ్ళు చేసి ఉంటే ఇంకా దీనికి ఇవాళ వెబ్సైట్లో యావరేజ్ 3.5 రేటింగ్ ఇచ్చినా కానీ ఖచ్చితంగా 4 అబోవ్ రేటింగ్ వచ్చేది ఈ సినిమాకి. కాబట్టి ఖచ్చితంగా నాగాశ్విన్ మళ్ళీ
ఒక రాజమౌళి మనకు ఉన్నాడు, మరో నాగాశ్విన్ అంటే పెద్ద పెద్ద ఏమంటారు ఒక లెజెండ్ అని చెప్పుకోవచ్చు ఫిలిం ఇండస్ట్రీలో. ఎందుకంటే తక్కువ సినిమాలతోనే ఇప్పుడు రాజమౌళి గారు బాహుబలి చేయడానికి ముందు చాలా సినిమాలు చేశారు కదా. స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర మొదలు పెట్టుకుంటే ఆయన సింహాద్రి కానీ మరి ఆ తర్వాత వచ్చే 10 సినిమాలను తీసుంటారు, కానీ ఈయన 3వ సినిమానే. ఈ సినిమాలకే తక్కువ సినిమాలతోనే అతను ఈ స్థాయిలో సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి మళ్ళీ మనకి తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక హాలీవుడ్ డైరెక్టర్ పుట్టాడని అనుకోవచ్చు. మరి కల్కి సినిమా ఎన్ని పాటలు చేస్తారు ఏంటనేది ఇప్పుడే చెప్పలేము. దీన్ని ఎన్ని పాటలు చేసే అవకాశం అయితే ఉంటుంది. 8 అయితే అని అంటున్నారు. ఎన్ని పాటలు చేయొచ్చు, ఎందుకంటే మార్వెల్ వాళ్ళు సిరీస్ అట్ట ఎవెంజర్స్ ఎండ్గేమ్, ఐరన్ మ్యాన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ మ్యాన్ ఈ మ్యాన్ అని. కానీ క్యారెక్టర్స్ మారుతుంటారు ఇందులో. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమాకి వచ్చే ప్లస్ పాయింట్ ఏంటంటే మహాభారతంలో ఉన్న పాత్రలను మళ్ళీ పుట్టించవచ్చు అని నిరూపించే సినిమా ఇది. ఎందుకంటే జన్మలు ఉన్నాయని చెప్పి నమ్మేది మన భేదభూమి కాబట్టి, పునర్జన్మ సిద్ధాంతాన్ని మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి ప్రతి యుగంలోనూ ఇప్పుడు చంపేది ఎవరు చచ్చేది ఎవరు, మన అర్జునుడికిను శ్రీకృష్ణుడికి డిస్కషన్ జరుగుతుంది కదా. యుద్ధం నేను చేయలేనన్నప్పుడు గీతోపదేశం చేసి భగవద్గీత చెప్తాడు శ్రీకృష్ణుడు, ఇక్కడ ఎవరయ్యా చంపేది ఎవరు చచ్చేది ఎవరు, ఉన్నదంతా ఒకటే, ఉన్నదంతా నేనే అని, ఇదంతా ఒక నాటకం అని చెప్తాడు కదా. మళ్ళీ పుడతాం, ఇప్పుడు నరనారాయణులే శ్రీకృష్ణ అర్జునులు అని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ప్రతి పాత్ర మహాభారతంలో ప్రతి పాత్రని బతికించవచ్చు, ఇక్కడ మళ్ళీ చూపించవచ్చు. కాబట్టి ఈ సినిమాది ఎండ్ లేని గేమ్ ఇది. ఇప్పుడు మార్వెల్ వాళ్ళు ఎవెంజర్స్ ఎండ్ గేమ్ తీశారు, కానీ కల్కి ఎండ్ లేని గేమ్ అని మనం తీయచ్చు కూడా. అది మొత్తానికైతే ఈ సినిమా ఖచ్చితంగా కలెక్షన్ పరంగా అయితే బాక్స్ ఆఫీస్ని అయితే షేక్ చేస్తుందని అనుకోవచ్చు. 100%. రైట్ సార్, థ్యాంక్ యూ.